హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నాయుడు కాంపిటేటివ్ క్లాస్ రూమ్కి స్వాగతం. ముఖ్యంగా గ్రూప్ 2 అభ్యర్థుల కోసం, అలాగే అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం రాజ్యాంగ సవరణలు, వీటిలో నూతనంగా చేర్చిన ఆర్టికల్స్‌కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనం షార్ట్ వీడియోస్ రూపంలో, అలాగే ఎక్కువ ఇన్ఫర్మేషన్ గాని ఉన్నట్లయితే ఇలా లాంగ్ వీడియోస్ రూపంలో కూడా మీకు అందించడం అనేది జరుగుతుంది. సో షార్ట్ వీడియోసే కదా, ఇన్ఫర్మేషన్ ఏముంటుందిలే అని అనుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు షార్ట్ వీడియోస్‌ని కూడా 3 మినిట్స్ టైం అనేది మనకి ఇవ్వటం జరిగింది. సో కాబట్టి మీకు క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజ్యాంగ సవరణలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషను మీకు షార్ట్ వీడియోస్ రూపంలో, లాంగ్ వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. సో అభ్యర్థులు ఇది గమనించాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో ముఖ్యమైన 7వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి తెలుసుకుందాం. సో ఈ 7వ రాజ్యాంగ సవరణ చట్టంలో చాలా ఎక్కువ ఆర్టికల్స్‌ను సవరించడం జరిగింది. నూతనంగా చేర్చడం కూడా జరిగింది. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. 7వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈ 7వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని పార్లమెంట్ అనేది 1956వ సంవత్సరంలో చేయడం జరిగింది. ఇలా చేసినటువంటి ఈ రాజ్యాంగ సవరణ చట్టం అనేది నవంబర్ 1956 నుంచి అమల్లోకి వచ్చింది ఫ్రెండ్స్. సో మరి ఈ 7వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణ చట్టంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ 7వ రాజ్యాంగ సవరణ చట్టంలో చాలా ఆర్టికల్స్‌ను మనం సవరించడం అనేది జరిగింది. ఈ సవరణకు గురైనటువంటి ఆర్టికల్స్ ఏంటో చూసినట్లయితే ఫస్ట్ వన్ 49 ఆర్టికల్, అలాగే 80, 81, 82 ఆర్టికల్స్‌ను, 131, 153 క్లాస్ ఏ, 158 క్లాస్ ఏ, 168, 170, 171 ఆర్టికల్స్, 230, 231, 232 ఆర్టికల్స్‌ను, అలాగే 258 క్లాస్ ఏ, 290 క్లాస్ ఏ, 298, 350 క్లాస్ ఏ, 350 క్లాస్ బి ఆర్టికల్స్‌ను, అలాగే 371, 378. సో ఈ యొక్క ఆర్టికల్స్‌ను సవరించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో అదే విధంగా తొలగించబడిన ఆర్టికల్స్ ఏ రాజ్యాంగ సవరణలో, ఈ 7వ రాజ్యాంగ సవరణలో 2 ఆర్టికల్స్‌ను తొలగించడం అనేది జరిగింది. సో ఆర్టికల్ చూసినట్లయితే 238, 242. 238 అనేది 7వ షెడ్యూల్‌లో ఉన్నటువంటి అంశము. 242 అనేది 9వ షెడ్యూల్‌లో ఉన్నటువంటి అంశము. సో ఈ 2 రకాల ఆర్టికల్స్‌ను మనం ఈ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మరి ఈ 7వ రాజ్యాంగ సవరణ చట్టంలో చాలా రకాల ఆర్టికల్స్‌ను సవరించడం జరిగింది. మరి ఈ సవరణకి గురి చేసినటువంటి అంశాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆ ఆర్టికల్స్‌ని చూసినట్లయితే ఫస్ట్ వన్ ఆర్టికల్ 49, ఆదేశ సూత్రాల్లో ఆర్టికల్ 49ను సవరించడం జరిగింది ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఆర్టికల్ 80, 81, 82. సో దీనిలో చేర్చబడినటువంటి అంశాలేంటి, సవరించినటువంటి అంశం ఏంటంటే పార్లమెంట్ నియోజకవర్గాలు, శాసనసభ నియోజకవర్గాలను ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నూతన జనాభా లెక్కల ఆధారంగా తప్పనిసరిగా సవరించాలి లేదా పెంచాలి అని ఈ ఆర్టికల్ 80, 81, 82లను సవరించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఆర్టికల్ 131. సో 131లో ఏం సవరణలు చేశారంటే అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల కోసం పార్లమెంట్ అనేది ఒక ప్రత్యేక చట్టం చేసి ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసినట్లయితే అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు అనేవి సుప్రీంకోర్టు ప్రారంభ విచారణ పరిధిలోకి రావు అంటున్నారు. అంటే యాక్చువల్‌గా ఫ్రెండ్స్ 131లో ఏముందంటే అసలు రాజ్యాంగంలో అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు వచ్చినట్లయితే సుప్రీంకోర్టుకి వచ్చేవారు, అప్పీల్ చేసేవారు. సో సుప్రీంకోర్టుకి ప్రారంభ అధికారంగా ఈ అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు అనేవి ఉండేవి. కానీ ఈ 131 సవరిస్తూ అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల కోసం పార్లమెంట్ అనేది ఒక ప్రత్యేక చట్టం చేసి ఒక ట్రిబ్యునల్ గాని ఏర్పాటు చేసినట్లయితే ఇంకా సుప్రీంకోర్టుకి రానవసరం లేదు. ఈ ట్రిబ్యునల్‌నే ఆ వివాదాలను పరిష్కరిస్తుంది. తరువాత ఇందులో ఉన్నటువంటి అంశాలను బట్టి మళ్ళీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు గానీ, ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినట్లయితే అదే ఆ వివాదాలను పరిష్కరిస్తుందని ఈ 131కు సవరణలు చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఆర్టికల్ 153 క్లాస్ ఏ, 158 క్లాస్ ఏలో ఏం సవరణలు తీసుకొచ్చారు అంటే 2 రాష్ట్రాలు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే గవర్నర్‌ను నియమించవచ్చు. సో 2 రాష్ట్రాలకు అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు కూడా ఒక గవర్నర్‌ని నియమించవచ్చని ఆర్టికల్ 153 క్లాస్ ఏలో చెప్పడం జరిగింది. సో మరి 158 క్లాస్ ఏలో ఏం చెప్పడం జరిగిందంటే అలా నియమించిన గవర్నర్ యొక్క జీతభత్యాలను ఆ 2 రాష్ట్రాల యొక్క జనాభా పరంగా చెల్లించవలసి ఉంటుంది అని ఈ యొక్క 153, 158 క్లాస్‌కి సంబంధించినటువంటి ఆర్టికల్‌కి సంబంధించిన సవరణలు ఈ రాజ్యాంగ సవరణలో చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఆర్టికల్ 168 ప్రకారము
శాసనసభ నియోజకవర్గాలను పునఃవ్యవస్థీకరించుటకు మరియు శాసనమండలి ఏర్పాటు చేయుటకు ఈ యొక్క రాజ్యాంగ ఆర్టికల్ను సవరించడం అనేది జరిగింది. ఆర్టికల్ 170. సో 170లో ఎటువంటి సవరణలు తీసుకొచ్చారంటే, రాష్ట్ర శాసనసభను ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలను పెంచాలి. ఇది శాసనసభకు సంబంధించి, రాష్ట్రాల శాసనసభకు సంబంధించి ఈ 170 ఆర్టికల్ను సవరించడం జరిగింది. అలాగే 171 శాసన మండలి సభ్యుల ఎన్నికకు సంబంధించిన మార్పులు. సో 171 అనేది శాసనసభకు సంబంధించి, 171 అనేది శాసన మండలికి సంబంధించి సవరణలు చేయటం అనేది జరిగింది. సో అదేవిధంగా ఆర్టికల్ 230, 231, 232. సో ఇవి మరి ఇందులో చేసినటువంటి సవరణలు ఏంటంటే, కేంద్రపాలిత ప్రాంతాలకి పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ప్రత్యేక హైకోర్టులను ఏర్పాటు చేయవచ్చును. సో కేంద్రపాలిత ప్రాంతాలకి ప్రత్యేక హైకోర్టులను ఏర్పాటు చేయవచ్చు. అలాగే ఉమ్మడి హైకోర్టు పరిధిలో కేంద్రపాలిత ప్రాంతాలను కూడా చేర్చే అధికారము పార్లమెంట్కు ఉంటుంది. అంటే యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రత్యేకంగా హైకోర్టులను ఏర్పాటు చేయొచ్చు, లేదంటే వేరే రాష్ట్రాలతో కానీ వేరే కేంద్రపాలిత ప్రాంతాలతో కానీ కలిపి ఉమ్మడిగా హైకోర్టును ఏర్పాటు చేయొచ్చు అన్నటువంటి విషయాలను 230, 231, 232 ఆర్టికల్స్లో సవరణలు ఈ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకురావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఆర్టికల్ 258 క్లాజ్ ఏ. 258 క్లాజ్ ఏలో ఏం చెప్పడం జరిగిందంటే, రాష్ట్రానికి సంబంధించిన కొన్ని కార్యనిర్వాహక విధులను కొన్ని షరతులతో ఫ్రెండ్స్, సో ఇది షరతులతో, కొన్ని షరతులతో కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయవచ్చును. వాటికి సంబంధించిన ఖర్చులను ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించాలి. సో ఇది మనకి ఆల్రెడీ మనం ప్రశ్నలు వాటి వివరణ అన్నటువంటి షెడ్యూల్స్లో మనం ఇదో చెప్పుకోవడం జరిగింది. సో యాక్చువల్గా 258 క్లాజ్ ఏ కాకుండా 258లో ఏం చెప్పడం జరిగిందంటే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని పనులను తాను బిజీగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర నిర్వహణ యంత్రాంగానికి అప్పగించవచ్చును. అది 258. మరి ఇది 258 క్లాజ్ ఏ. ఈ రాజ్యాంగ సభలో ఏం జరిగింది, రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యనిర్వాహక విధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం బిజీగా ఉన్నప్పుడు కేంద్రానికి బదిలీ చేయవచ్చును, కేంద్రం మీరు చెయ్యండి అని చెప్పవచ్చును అన్నటువంటి విషయాన్ని ఈ రాజ్యాంగ సవరణలో చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఆర్టికల్ 290 క్లాజ్ ఏ. 290 క్లాజ్ ఏలో ట్రావెన్కోర్ స్టేట్లోని ట్రావెన్కోర్ సంస్థ, ట్రస్ట్ దేవాలయ సంస్థ ఏదైతే ఉందో వాటి అభివృద్ధి కోసం నిధులను ఇవ్వాలి అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ విషయం కాదు, కానీ తెలుసుకోవాలి. ట్రావెన్కోర్ అనేది, ఈ ట్రావెన్కోర్ స్టేట్లో కొన్ని ప్రాంతాలు అనేవి కేరళ రాష్ట్రంలోను, అలాగే కొన్ని ప్రాంతాలు అనేవి తమిళనాడు రాష్ట్రంలో చేర్చడం జరిగింది. సో అందువలన ఈ ట్రావెన్కోర్ దేవాలయ ట్రస్ట్ ఏదైతే ఉందో దానికి ఈ కేరళ ప్రభుత్వము, తమిళనాడు ప్రభుత్వం కూడా నిధులను ఇవ్వాలి అన్నటువంటి విషయాన్ని ఈ యొక్క నిబంధనలో సవరించడం అనేది జరిగింది. సో అదేవిధంగా ఆర్టికల్ 298లో కేంద్ర రాష్ట్రాల మధ్య వ్యాపారపరమైన ఒప్పందాలను కొన్ని చేర్చడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఆర్టికల్ 250 క్లాజ్ ఏ, ఆర్టికల్ 250 క్లాజ్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్టికల్స్ ఫ్రెండ్స్. సో మాతృభాషలోనే ప్రాథమిక విద్యను బోధన చేయాలి. సో ఒక రాష్ట్రాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కలవటం జరిగింది. సో ఈ తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్రంలో కలిసినటువంటి కొంతమంది ఈ ప్రజలకి ఉర్దూ భాష అనేది ప్రాథమిక భాషగా ఉంది. సో అలాంటప్పుడు వాళ్ళ మాతృభాషలోనే ప్రాథమిక విద్యా బోధన చేయాలన్నటువంటి విషయాన్ని మనకి ఈ 350 క్లాజ్ ఏలో చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ మాతృభాషను పెంపొందించడం కోసం, ప్రోత్సహించడం కోసం మనకి రాష్ట్రపతి అనేవారు ప్రత్యేక అధికారిని, కమిషన్ను ఏర్పాటు చేయాలని 350Bలో చెప్పడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. సో మాతృభాషలోనే విద్యాబోధన చేయాలి, అందుకోసం ఒక ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేయాలని ఈ రెండు ఆర్టికల్స్ మనకి చెప్పడం అనేది జరుగుతుంది. సో లాస్ట్ వన్గా ఆర్టికల్ 371, 378 ఇందులో విదర్భ, సౌరాష్ట్ర ప్రాంతాలకు ప్రత్యేక ఆర్థిక మండలిని ఏర్పాటు చేయాలని ఈ యొక్క ఆర్టికల్స్లో సవరణలు తీసుకురావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరి ఈ రాజ్యాంగ సవరణ చట్టాల్లో అతి ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణ చట్టంగా 7వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చెప్పుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వటం అనేది జరిగింది. అభ్యర్థులు ఉపయోగించుకోవాలని నా మనవి. సో మన వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. తప్పకుండా కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.